రాహుల్ మిగతా యువకులాగే లేడు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే అతని ఆతిలో బరువుగా అనిపిస్తూ అతను మేల్కొనేవారు. అతని తల్లి అనారోగ్యంతో ఉంది మరియు ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం పెద్ద పని. అతను వంట చేసేవారు, శుభ్రం చేసేవారు మరియు ఆమె ఎప్పుడూ ఆమె గురించి ఆందోళన చెందుతూ ఆమెకు సంతోషంగా ఉండేలా చూసుకునేవారు. కానీ అన్నిటితోనూ అతను ఎప్పుడూ ఆశను కోల్పోలేదు. అతనికి పెద్ద కలలు ఉన్నాయి, మంచి భవిష్యత్తు కోసం కలలు. తన తల్లిని జాగ్రత్తగా చూసుకున్న తర్వాత రాహుల్ తన పాత సంచితో కళాశాలకు పరుగెత్తారు. జీవితం కష్టం, కానీ అతను ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. తనకు మరియు తన తల్లికి మంచి జీవితాన్ని పొందడానికి విద్య ఒక్కటే మార్గమని అతనికి తెలుసు. అతని రోజులు చాలా బిజీగా ఉండేవి. తరగతులు, త్వరిత భోజనాలు మరియు ఎల్లప్పుడూ తన వంతు కృషి చేయడానికి ప్రయత్నించేవారు. రాహుల్ తరగతిలో ముందు వరుసలో కూర్చుని శ్రద్ధగా విన్నారు. ఉపాధ్యాయుడు చెప్పిన ప్రతి మాట ముఖ్యమైనది. అతను తన భవిష్యత్తు కోసం కూర్చుకున్న పజిల్ ముక్లాగా. అతను అలసిపోయినప్పటికీ చాలా నోట్స్ తీసుకున్నారు. అతని క్లాస్మేట్స్ కు అంత సులభం అనిపించింది. శక్తి మరియు సరదాతో నిండి ఉంది. కానీ రాహుల్ చదువులో ఓదార్పును కనుగొన్నారు. కొంతకాలం తన చింతలను మర్చిపోయే మార్గం. సాయంత్రాలు వేరే రకమైన అలస్టర్. రాహుల్ ఒక దుకాణంలో పని చేసేవారు. అల్మారాల్లో వస్తువులను అమర్చడం మరియు వినియోగదారులకు సహాయం చేయడం. ఎల్లప్పుడూ అలసిపోయినప్పటికీ స్నేహపూర్వక చిరునవ్వుతో. అతను సంపాదించిన కొద్దిపాటి డబ్బు అతనికి కళాశాల మరియు అతని తల్లి మందుల కోసం చెల్లించడానికి సహాయపడింది. అతను అలసిపోయారు, కానీ అతని తల్లి ఆలోచన అతన్ని కొనసాగించింది. అతను ధైర్యం కోల్పోబోలేదు. అప్పుడు కరాల ఫీజు చెల్లించాల్సిన రోజు వచ్చింది. రాహుల్ వరుసలో నిలబడ్డారు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతను తన కష్టార్జితంతో కూడిన కవరును పట్టుకున్నారు. నెల తరబడి కష్టపడిన ఫలితం. అతను భయపడ్డారు, కానీ అతను గర్వంగా కూడా భావించారు. అతను చేశారు. రాహుల్కు జీవితం సమతుల్య చర్యలా ఉంది. అతను తన తల్లిని చాలా ప్రేమతో చూసుకున్నారు. అతను పాఠశాలలో కష్టపడి పని చేశారు మరియు మంచి విషయాలు వస్తున్నాయని అతను ఎల్లప్పుడూ నమ్మారు. ఆపై కొన్ని అద్భుతమైన వార్తలు వచ్చాయి. రాహుల్ ఆ లేఖను చూశారు. అతని చేతులు వణుకుతున్నాయి. అతను పెద్ద స్కాలర్షిప్ గెలుచుకున్నారు. మెరుగైన భవిష్యత్తుకు హామీ ఇచ్చే పదాను చదివినప్పుడు అతని ఖాతాలో కన్నీళ్లు నిండిపోయాయి. అతను నిజంగా చేశారు. అతను ప్రతిదీ అధిగమించారు. అతని తల్లి అతని చేతిని పట్టుకుంది. ఆమె కళ్ళు కూడా ఆనందంతో నిండిపోయాయి. ఆ క్షణంలో అన్ని ఖాతాలు మరియు నిద్రలేని రాత్రులు అదృశ్యమయ్యాయి. వారు కలిసి దాన్ని సాధించారు. వారి ప్రయాణం